హాయ్ ఫ్రెండ్స్, ఇది మన నూగూరు వెంకటాపురం నుంచి భద్రాచలం వరకు వెళ్లే రోడ్డు కదా. రోజు వందలు కాదు వేల ఇసుక లారీలు తిరుగుతున్నాయి. దాంతో రోడ్లు పూర్తిగా పాడైపోయాయి. ప్రజల దృష్టిలో ఊపిరి కూడా పీల్చలేకపోతున్నారు. ప్రజలు ఎన్నిసార్లు ధర్నాలు చేశారు, పాదయాత్రలు చేశారు, కానీ ఫలితం ఏమీ లేదు. అది చిన్న చిన్న మీడియా ఛానల్స్ అయినా పెద్దవి అయినా, TV9, టీ న్యూస్, ఐ న్యూస్, సాక్షి, V6, ఈటీవీ తెలంగాణ, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, NTV, ఒక్క ఛానల్ కూడా దీని మీద ఒక్క న్యూస్ కూడా రాయలేదు. ప్రజల బాధ ఎవరికి కనిపించడం లేదా ఇసుక మాఫియా వెనుక ఉన్న వాళ్ళకి మీడియా చేతిలో ఉందా? మీరు ఏమంటారు? అసలు దీనికి వెనుక ఉన్న రియల్ రీజన్ ఏంటో మీరే కామెంట్స్ లో చెప్పండి. మరియు ఈ వీడియోని షేర్ చేయండి ఫ్రెండ్స్. వీళ్ళు నింప నీళ్లున్నా సముద్రాన పడిపోయే శాపం తనకెందుకని బరువై దయ కరువై తను వెలియై ఇక బలియై ఉప్పు సాగరాలలోకి వెళ్ళలేక వెక్కి